సంతలో పొట్టేల్ని ఎలా సెలెక్ట్ చేయాలో తెలియకుండా కొనేస్తారు. చాలామంది రైతులు సెలక్షన్లో చిన్న మిస్టేక్ చేసి నెలల తర్వాత నష్టపోతుంటారు. రేట్ తక్కువ అని కొన్నారు, కానీ వెయిట్ పెరగలేదు. ప్రాబ్లం పొట్టేళ్ళే కాదు, సెలక్షన్లో ఉంటుంది. ఈ వీడియోలో సంతలోనే ప్రాక్టికల్గా చూపిస్తాం. మంచి పొట్టేళ్ళు ఎలా గుర్తించాలి, కొనకూడదన్న పొట్టేల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే నెక్స్ట్ సంతలో పొట్టేల్ సెలక్షన్ మిస్టేక్ చేయరు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, కరెక్ట్ ఏజ్ ఉన్న పొట్టేల్ని సెలెక్ట్ చేసుకోవడం. సంతలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? కరెక్ట్ ఏజ్ ఉన్న పొట్టేల్ని సెలెక్ట్ చేసుకోకపోవడం. కలర్ కాదు, సైజు కాదు, ఏజ్ మెయిన్. కొత్తగా పొట్టేల్ ఫామ్ని స్టార్ట్ చేసే వాళ్ళకి 4 నుంచి 5 నెలల పొట్టేల్ సేఫెస్ట్ ఆప్షన్. సంతలో చాలామంది అన్ని 4-5 నెలలు అని చెప్తారు, కానీ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ ఏజ్ పొట్టేలు మన ఫీడ్కి ఈజీగా అడ్జస్ట్ అవుతాయి, తొందరగా మన షెడ్కి అలవాటు అయిపోతాయి, గ్రోత్ స్మూత్గా ఉంటుంది. 4 నుంచి 5 నెలల పొట్టేల్ని ఎలా గుర్తించాలి? పొట్టేలు కొమ్ము మామూలుగా 1 ఇంచు నుండి 2 ఇంచుల మధ్యలో ఉంటుంది. బాడీ స్మాల్గా ఉంటుంది, కానీ యాక్టివ్గా ఉంటుంది. ఏజ్ కరెక్ట్ అయితే ఫీడింగ్ రిజల్ట్ ఇస్తుంది. వెయిట్ గెయిన్ స్మూత్గా ఉంటుంది. ప్రాఫిట్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. సెలక్షన్ టైంలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ బ్రీడ్ మరియు బాడీ స్ట్రక్చర్. మంచి బ్రీడ్ ఉన్న పొట్టేల్ని సెలెక్ట్ చేయాలి. హైట్ బాగుండాలి, కాళ్ళు పొడవుగా స్ట్రాంగ్గా ఉండాలి, బాడీ వెడల్పుగా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉండాలి. అప్పుడే అమ్మేటప్పుడు బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం కొనేటప్పుడు పొట్టేలు మినిమం 15 కేజీల నుండి 20 కేజీల మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. 15 కేజీల కన్నా తక్కువ ఉంటే అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే చాలా తక్కువ వెయిట్ ఉన్న పొట్టేళ్ళు ఫీడ్కి స్లోగా అడ్జస్ట్ అవుతాయి, గ్రోత్ టైం ఎక్కువ పడుతుంది. సంతలో వెయిట్ ఎలా చెక్ చేయాలి? మిషన్ లేకపోతే వెయిట్ ఎలా తెలుస్తుంది? చెస్ట్ వెడల్పు చూడండి, నేరోగా ఉంటే వీక్, బ్యాక్ బోన్ టచ్ చేసి చూడండి, షార్ప్గా ఉంటే అండర్ వెయిట్, హిప్ ఏరియా ఫిల్ ఉందా చూడండి, ఎంటీగా ఉంటే గ్రోత్ స్లో, బ్యాక్ బోన్ ఎక్కువ కనిపిస్తే అది క్లియర్గా అండర్ వెయిట్ సైన్. ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే సంతలో కొన్ని పొట్టేళ్ళు వాటర్ ఫీడ్ ఎక్కువ ఇచ్చి టెంపరీగా వెయిట్ ఎక్కువ చూపిస్తారు. మనం కళ్ళు మీద నమ్మకం పెట్టకండి, బాడీ ఫీల్ చేసి కొనండి. కలర్ బాగుందని టెంప్ట్ అవ్వకండి. స్ట్రక్చర్, వెయిట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ హెల్త్ చెక్ అండి. హెల్తీ పొట్టేళ్ళు యాక్టివ్గా మూవ్ అవుతుంటుంది, ఐ బ్రైట్గా ఉంటాయి, నోస్ క్లీన్గా ఉంటుంది, హెయిర్ స్మూత్గా ఉంటుంది. అదే వీక్ పొట్టేళ్ళు డల్గా నిల్చుంటుంది, కళ్ళు ఆఫ్ క్లోజ్ ఉంటాయి, రఫ్ హెయిర్ ఉంటుంది, బెల్లీ స్వెల్లింగ్ ఉంటుంది. యాక్టివ్ పొట్టేళ్ళు అంటే ఫ్యూచర్ ప్రాఫిట్ అండి. తర్వాత స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే ఈ సైన్స్ కనిపిస్తే కొనకండి. నోస్ డిశ్చార్జ్, లింప్ వాకింగ్, కంటిన్యూ దగ్గు, లూజ్ మోషన్ మార్క్స్, టూ చీప్ ప్రైజ్. చీప్ పొట్టేళ్ళు అంటే ఆఫర్ కాదు, అది వార్నింగ్. తర్వాత సంతకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. లేట్ వెళ్తే మంచి పొట్టేళ్ళు ఆల్రెడీ సేల్ అయిపోయి ఉంటాయి. ఓనర్ని అడగండి లాస్ట్ ఫీడింగ్ ఎప్పుడు అని. ఆన్సర్లో క్లారిటీ లేకపోతే కేర్ఫుల్గా ఉండండి. ఫైనల్గా సంతలో పొట్టేలు కొనేటప్పుడు ఏజ్ చెక్ చేయండి, టీత్ చెక్ చేయండి, బ్రీడు మరియు బాడీ స్ట్రక్చర్ చెక్ చేయండి, బాడీని టచ్ చేసి చూడండి, యాక్టివ్ బిహేవియర్ చూడండి, రెడ్ ఫ్లాగ్స్ అవాయిడ్ చేయండి. ఎమోషన్తో కొనకండి, అబ్జర్వేషన్తో కొనండి. కామ్గా సెలెక్ట్ చేసిన ఫార్మర్స్కి నష్టం ఉండదు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సంతలో రేట్ నెగోషియేషన్ ఎలా చేయాలి, బార్గెన్ ట్రిక్స్, ఓనర్ సైకాలజీ అన్ని ప్రాక్టికల్గా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి.